ఓం విఘ్నేశ్వరాయ నమః. మాఘపురాణము 8వ అధ్యాయము. మృగశృంగుని పట్టుదల చేత, యముని కటాక్షం చేత ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుంచే లేచినట్లుగా లేచారు. వారు యమలోకమందు చూసిన వింతలు విశేషాలు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. యమలోకమందల జీవులు తమ పాపపుణ్యాలను బట్టి శిక్షలు అనుభవిస్తున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకు ఎంతటి శిక్షలు అనుభవిస్తారో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించారు. ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభానికి కౌగలింపజేస్తారు. సలసలా కాగిన నూనెలో పడవేస్తారు. విషకీటకాలున్న నూతిలో తోసివేస్తారు. తలకిందులుగా వేలాడగట్టి కింద మంట పెడతారు. ఇలా వారు చెప్పే విషయాలను విని తల్లిదండ్రులు భయపడి వణికిపోయారు. అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడకండి, ఆ నరకబాధ నుంచి బయటపడే ఉపాయము ఒకటి ఉంది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందటానికి మాఘమాసమందు నదీ స్నానము చేయుట, తమకు తోచిన దాన ధర్మాలు చేయటము, జపతపాల లాంటి పుణ్యకార్యాలు చేయటము, వీటన్నిటి వలన పాపాలన్నీ పోయి స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చు. అందువలన మాఘమాస స్నాన ఫలము ఎంతో ప్రసిద్ధమైంది. మాఘమాసమందు నదీ స్నానం ఆచరించి నిష్కల్మష హృదయముతో శ్రీమన్నారాయణని పూజించి శక్తి కొలది దానం చేసినట్లయితే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసమంతా పురాణ పఠనం చేసినా లేక వినినా శ్రీహరిదయకు పాత్రులవుతారు. అందువలన మీరు భయపడాల్సిన పని లేదు. నరకబాధల నుంచి బయటపడటానికి ఇంతకంటే సులభమైన మార్గము ఇంకొకటి లేదు అని వారు తల్లిదండ్రులకు వివరించారు. మాఘపురాణము 8వ అధ్యాయము సంపూర్ణము.